హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ వలేటి. వైసీపీ టీడీపీ మధ్య ఇంకా మాటల యుద్ధం కొనసాగుతోంది. కల్తీ లడ్డూ వ్యవహారంపై సిట్ నివేదిక, ఆ తర్వాత అంబటి బూతు పురాణం, ఆయన ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడి, అంబటి అరెస్ట్, ఆ తర్వాత జోగి రమేష్ మాటలు రగిల్చి మంటల జ్వాల కొనసాగుతోంది. అంబటి ఇంటికి ఇవాళ జగన్ వెళ్లడంతో ఆ హీట్ ఇంకా పెరిగింది. అంబటి కుటుంబాన్ని పరామర్శించిన జగన్ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజని, బొల్లా బ్రహ్మనాయుడుపై దాడులు అత్యంత హేయమన్న వైసీపీ అధినేత వాళ్ళందరూ చేసిన తప్పేంటని నిలదీశారు. చంద్రబాబును ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. గుంటూరులో జగన్ చంద్రబాబు సర్కార్కు సీరియస్ హెచ్చరిక జారీ చేశారు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదని, 3 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వస్తుంది, అన్నింటిపై ఎంక్వైరీలు వేస్తాం, వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. వైసీపీ శ్రేణులు భయపడతారనుకుంటే చంద్రబాబు మూర్ఖుడవుతాడన్న జగన్ వైసీపీ శ్రేణులు 4 గింతలు రెచ్చిపోయి కూటమి ప్రభుత్వాన్ని పెకిలిస్తారని వ్యాఖ్యానించారు. రైట్, ఇదే అంశంపై మనం చర్చిద్దాం. మనతో పాటు తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు కిరణ్ కుమార్ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైట్, వంశీకృష్ణ గారు, ముందుగా మీ దగ్గరికి వస్తున్నాను. కిరణ్ గారు, ఇద్దరికి నమస్కారం సార్. వైకే న్యూస్కి స్వాగతం. సార్, ఇప్పుడు ఇంతకు కొద్ది అంటే ఒక గంటకు ముందు వంశీకృష్ణ గారు జగన్ గారు చేసిన కామెంట్స్ మీరు వినే ఉంటారు. వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆయన పరామర్శ కూడా మీరు చూసారు. ఉదయం 11 గంటలకు బయలుదేరారు, ఇంతకు 5 గంటలప్పుడు వాళ్ళ ఇంటికి చేరారు. అడుగడుగున జన నీరాజనం జగనన్నకంటూ ఆ వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. మొత్తం మీద ఆయనైతే ఒక క్లారిటీకి వచ్చేసారు. మేము వస్తాం, 3 సంవత్సరాల తర్వాత మీకు అన్ని వడ్డీతో సహా చెల్లిస్తామని. అది వార్నింగ్ లెక్కనే కనిపిస్తా ఉంది సార్, ఏమంటారు? సార్, గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు, మీకు, కిరణ్ గారికి, అలాగే వైకే టీవీ వీక్షకులందరికీ కూడా. సార్, ఈ ఒరిజినల్ వీడియో మీకు పంపిస్తా సార్. జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు పర్యటన సాగినటువంటి ఒరిజినల్ వీడియో మీకు ఇప్పుడే పంపిస్తా ఉన్నా. 3 నిమిషాల వీడియో. ఇది చూస్తే నిజంగా జనం ఎంతమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తోటి అనేది తెలుస్తుంది. అంటే గ్రాఫిక్స్ అంటారు ఏంటి సార్? ఉదయం నుంచి లైవ్ ఇస్తూనే ఉన్నారు 4-5 ఛానల్స్. ఇది ఒరిజినల్ వీడియో సార్. పబ్లిక్ ఎంతమంది ఉన్నారు ఏంటనేది చూస్తే తెలుస్తుంది. ఒకసారి మీరు ప్లే చేయగలిగితే చేయొచ్చు. రైట్, నేను ప్లే చేపిస్తాను సార్. ఈరోజు నాకు ఒకంత సంతోషంగా ఉంది ఏంటంటే సార్, ఒకంత కొద్ది సంతోషంగా ఉంది ఏంటంటే, ఎప్పటి నుండో మా గుంటూరు కృష్ణా జిల్లాలో ఖాళీగా తిరిగేటటువంటి ఈ వైసీపీ బ్యాచ్ కొంతమంది ఉంటారు. వారికి ఒక పూట బిర్యానీ, ఒక పూట మందుకి డబ్బులు దొరికినాయి. ఈరోజు పాపం వాళ్ళ కడుపు నిండింది అని అంటే నాకు ఒకంత సంతోషంగా ఉంది సార్. కొద్దిగా సంతోషంగా ఉంది. వాళ్ళ కడుపు నిండినందుకు, ఒక పూట బిర్యానీ దక్కినందుకు నాకు సంతోషంగా ఉంది వాళ్ళకి. ఇక అయితే అది ఒరిజినల్ వీడియో సార్ నేను పంపించింది. ఇక సాక్షి టీవీ విఎఫ్ఎక్స్ అయ్యి చూసుకుంటే మనం చాలా చేయాల్సి వస్తాయి. ఇది గుంటూరులోని ఒక సెంటర్, ఇంపార్టెంట్ మెయిన్ రింగ్ రోడ్ అనే సెంటర్ అది. ఆ సెంటర్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు, కాన్వాయ్ వెళ్ళినప్పుడు ఈ వీడియో మీరు ఒకసారి చూడొచ్చు. నిజంగా వీళ్ళు చెప్తే ఇసుకేస్తే రాలినంత మంది జనం ఉన్నారా, లేదంటే ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి మీరు చూడొచ్చు సార్. ఇప్పుడు గొడవ ఎవరెవరికి సార్ ఇక్కడ? అంబటి రాంబాబు గారు తీసుకొచ్చారు. టీడీపీ మీ వైసీపీకి మధ్య చెలరేగిన వివాదం సార్, లడ్డూ వ్యవహారం మీద, అంతేనా? కల్తీ. అవును కదా. అవును. మరి ఇందులో కాపులు కమ్మలు ఎందుకు వస్తా ఉన్నారు సార్? ఏదో అసలు కాపు జాతి మొత్తం మీదకి దాడి చేసినట్లు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు వీళ్ళు? అంటే ఇక్కడ 2 వర్గాలు కొట్టుకు సస్తే ఆ చలిలో, ఆ మంటల్లో చలి కాసుకోవచ్చు అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. మరొక విషయం చెప్పాలి సార్ ఇక్కడ. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కీ పాయింట్స్ కొన్ని మాట్లాడారు. అంబటి రాంబాబు చేసిన తప్పేంటి? తప్పు కాదా సార్ అది? అంబటి రాంబాబు చేసిన తప్పు కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు అనిపించట్లేదా? మళ్ళీ మా నోటితో చెప్పాలా? అంటే వాళ్ళ ప్రభుత్వం అదే విధంగా మాట్లాడారు, లాంగ్వేజ్ వాళ్ళు సమర్థిస్తారు. సార్, పట్టాభి గారు ఎవరిని ఉద్దేశించి అన్నారో ఆ ప్రెస్ మీట్ చూస్తే క్లియర్ గా తెలుస్తుంది. బోసిడీకే అనే పదం మీనింగ్ ఎవరిని అడిగినా గానీ అదొక చెడిపోయినది అనేటటువంటి మీనింగ్. కానీ ఈయన డిక్షనరీలు రాసుకొని ఒక సభలో బోసిడీకే అంటే ఎల్ కొడుకు అని చెప్పి ఈయనే చెప్పాడు. ఈయన డిక్షనరీలు రాసుకొని
ఈ రోజు అదే పదాన్ని స్పష్టంగా పలికిన అంబటి రాంబాబుది తప్పేం లేదట. ఉమ్, అసలు తప్పే లేదట అంబటి రాంబాబుది. ఉమ్, మరొక విషయం ఏంటంటే సార్, అంబటి రాంబాబు కాపుల్లో కింగ్ ఏదో అన్నాడు సార్. ఎస్. అంబటి రాంబాబు కాపుల్లో కింగ్, కాపు కులంలో అంబటి రాంబాబు టైగర్ అంట. ఓకే. మా అధినేత చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఉమ్, మా కేడర్ ఎవరిని కూడా ఈ విషయాల్లో అనవసర ప్రస్తావన తీసుకురావద్దన్నారు. కాబట్టి నేనైతే ఒక తెలుగుదేశం కార్యకర్తగా కాకపోయినా ఉమ్, అసలు కాపుల్లో టైగర్ ఇవన్నీ అంబటి రాంబాబుని ఒక్కసారి ఈ గొడవ అయిన తర్వాత కాపు మహానాడు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి లెటర్ చూడొచ్చు. ఉమ్, అతనికి మాకు ఎట్లాంటి సంబంధం లేదు, ఉమ్, అతన్ని దయచేసి కాపు నేత అని అనొద్దు అని చెప్పేసి వాళ్ళు లెటర్ రిలీజ్ చేసినటువంటి సందర్భం. ఉమ్, ఈయన వచ్చేసి కాపుల్లో అంబటి రాంబాబు టైగర్ అని అంటా ఉన్నాడు. ఈయన అంటే సరిపోదా మాట? ఉమ్, వాళ్ళ సంఘాలన్నీ కూడా యాక్సెప్ట్ చేయాలి. నేను ఇంతకంటే ఎక్కువ ఇది మాట్లాడను. ఉమ్, మరొకటి ఏంటంటే సార్, ఉమ్, వంగవీటి మోహన్ రంగా గారి పక్కన ఇతను ఫోటో వేస్తారు సార్. ఉమ్, వంగవీటి మోహన్ రంగా గారు ఇవాళ ఒక కాపు కులానికే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి, ఎస్, మహానేత. రైట్. మహానేత వంగవీటి రంగా గారు. ఆయనకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్. ఉమ్, ఒక కాపులే ఆయన దేవుళ్ళ కొలవరు. మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొందరు మహోన్నతమైన వ్యక్తుల్లో ఉమ్, వంగవీటి మోహన్ రంగా గారు ఒకరు. ఆయన అందరూ స్మరించుకుంటాం. ఉమ్, ఆయన ఫోటో ఒక కాపు నేత అని చెప్పి ఆయన ఫోటో ఎలా వేస్తారు సార్? ఫోటో వేసి ఈ అంబటి రాంబాబు గారి ఫోటో దాంతో పోలుస్తారు సార్. ఉమ్, వంగవీటి మోహన్ రంగా గారికి అంబటి రాంబాబుకి పోలిక ఉమ్, ఎలా పోలిక సార్? ఇప్పుడు మా పెద్దలు చెప్పేవారు సార్. మా పెద్దలు ఏం చెప్పేవారంటే, ఉమ్, గతంలో రంగా గారు బతికున్నప్పుడు విజయవాడ ప్రాంతంలో ఏదైనా లేట్ నైట్ ఆడపిల్లలు బయట తిరుగుతూ ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆయుధం ఏంటంటే, మేము రంగా గారి ఇంటికి వచ్చామని చెప్తే పోసేవాళ్ళంట ఆ పిల్లల్ని టచ్ చేయడానికి కానీ ఏదన్నా కామెంట్ చేయడానికి కానీ. ఓకే. అది రంగా గారి పవర్. ఉమ్, మరి దద్దమ్మ ఏం చేశాడు సార్? ఉమ్, కూతురు వయసు ఆడపిల్లలతో ఫోనుల్లో మాట్లాడి అడ్డంగా దొరికి ఇన్ని రంగా గారితో పోలుస్తారా? ఇన్ని రంగా గారితో పోలుస్తారా సార్? కాపు నేత అయిపోయాడు సార్. మరి కాపులు మందు తాగుతారు, కాపులు చాలా మూర్ఖంగా ఉంటారు, చదువుకోరు అని అన్నప్పుడు ఈయన కాపు నేత కాదా సార్? ఎస్, అప్పుడు ఆ కామెంట్లు చేశారు. ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం రెండు కులాల మధ్య గొడవలు పెట్టడానికే అంబటి రాంబాబు అనేటటువంటి వ్యక్తిని వాడుతా ఉన్నాడు. ఉమ్, ఈ రోజు అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు అందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. ఉమ్, ఇప్పటి వరకు మనం ఎవరెవరితో అయితే వైసీపీ ప్యానలిస్టులతో డిబేట్ లో పాల్గొన్నామో ఉమ్, వాళ్ళు కూడా అంబటి రాంబాబు మాట్లాడేటువంటి మాటలు తప్పు అని అంటా ఉన్నారు. ఉమ్, కానీ ఈ పెద్ద మనిషి వచ్చి ఏమంటా ఉన్నాడు ఇవాళ? ఖండించాల్సిన పెద్ద మనిషి వచ్చి అంబటి రాంబాబు చేసిన తప్పేంటా, అంబటి రాంబాబు చేసిన ఒప్పేంటో ఒకటి చెప్పమనండి, అంబటి రాంబాబు చేసిన మంచి పని ఒకటి చెప్పమనండి. ఉమ్, తప్పులు 199 చెప్తాం. అంబటి రాంబాబు చేసిన ఒక్క మంచి పని చెప్పమనండి. ఈరోజు రెచ్చగొట్టడం తప్పితే వేరే ఏం లేదు. రెచ్చగొట్టి ఈరోజు రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది, ఉమ్, కంపెనీలు వస్తా ఉన్నాయి, ఉమ్, యువతకు ఉద్యోగాలు వస్తా ఉన్నాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందుతా ఉంది. లడ్డూలో సిట్ రిపోర్ట్ మన బట్టలు ఉప్పదీసి రోడ్డు మీద నిలబట్టింది. దీన్ని సైడ్ ట్రాక్ చేయాలంటే రాష్ట్రంలో గొడవలు జరగాల్సిందే, సైడ్ ట్రాక్ చేసేసారు, పెట్టాల్సిందే. చేసేసారేమో అనిపిస్తోంది నాకు. కరెక్టేనా? మీరు వాళ్ళ ట్రాప్ లో పడినట్టున్నారు. వెంకటేశ్వర స్వామి సార్, దేవదేవుడు వెంకటేశ్వర స్వామి స్వయాన ఆయన లడ్డూ మీద ఆయన వేసుకున్నటువంటి ఎంక్వైరీ ఇది. ఎవడి వల్ల కాదు సైడ్ ట్రాక్ చేయటం. జగన్మోహన్ రెడ్డి కాదు కదా, రాజశేఖర్ రెడ్డి లేదంటే రాజారెడ్డి దిగి వచ్చినా కానీ దాన్ని సైడ్ ట్రాక్ చేయలేరు. ఈ రోజు క్లియర్ గా సిట్ రిపోర్ట్ లో ఏముందో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడి చేతిలో సిట్ రిపోర్ట్ ఉంది. సైడ్ ట్రాక్ అంటే సార్, నేను ఒకటిసారి బాధ్యతాయుతమైనటువంటి మీడియా కూడా ఈ సిట్ రిపోర్ట్ మీద డిబేట్లు పెట్టకుండా అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు అనేటటువంటి డిబేట్లు పెడతా ఉంటే మీకు కూడా బాధ్యత ఉంది శ్రీనివాస్ గారు. నేను రిపోర్ట్ చూశాను. సిట్ రిపోర్ట్ పాయింట్ టు పాయింట్ చదివి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి బాధ్యత మీడియా కూడా ఉంది. మీరు న్యూట్రల్ గా ఉండేటటువంటి మీడియా మీది. నేను రిపోర్ట్ చదివాను, రిపోర్ట్ చూశాను. పర్యటన మీదే వెళ్తా ఉన్నారు కానీ సిట్ రిపోర్ట్ పాయింట్ టు పాయింట్ చదివి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా మా మీద ఉంది. న్యూట్రల్ గా ప్రజల్లోకి నిజాలు తీసుకెళ్లేటటువంటి మీడియా ఛానల్స్ మీద కూడా ఉండాలా. రైట్. ఒక్క నిమిషం.
మీరు Okay. డెఫినెట్లీ చేస్తారని నేను అనుకుంటా ఉన్నా. తప్పకుండా Side నేను track ఆల్రెడీ అయిందని మాత్రం నేను అనొద్దు చదివాను సార్. సార్. దాదాపు 211 పేజీలు ఎంతో వచ్చింది నా దగ్గర, చూసాను. దాంట్లో క్లారిటీగా ఉంది. కానీ ఎక్కడ మిస్టేక్ జరిగింది, మీరు ఎందుకు దాన్ని హైలైట్ చేసుకోలేకపోయారు? దాన్ని అంత క్లారిటీగా ఉన్నా కూడా ఎందుకు సార్, నేను అదే వైసీపీ సార్ దాన్ని చెప్తున్నా. అధిగమించేసి అక్కడ తప్పు లేదు అన్నట్టు కూడా క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చెప్పిందే వినేటట్టు చేసేసారు. సార్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. ఉమ్, మేము ఏది పడితే అది చెప్పాం, ఉమ్, నోటికి ఏది వస్తే అది చెప్పాం, ఉమ్, రిపోర్ట్ లో ఏది ఉందో క్షుణ్ణంగా చదివి చెప్తాం. కానీ దురదృష్టవశాత్తు మన పెద్దలు ఒక సామెత చెప్పారు, ఉమ్. నిజం ప్యాంట్ షర్ట్ వేసుకునే లోపు అబద్ధం ప్రపంచం అంతా చుట్టేస్తుంది అని. చెప్పులేసుకుని వెళ్ళొచ్చేస్తుంది. యా, తెలుగుదేశం ఇదంతా బయటకు చెప్పేలో వైసీపీ ఒక అబద్ధ ప్రచారం చేసేసి వచ్చింది. ఉమ్, కానీ ఇది 2014 నుండి 19 వరకు కాదు కదా, ఉమ్, ప్రజలందరూ వీళ్ళ మాటలు నమ్మటానికి. ఉమ్, సో ఈ రోజు ఎంత దారుణమైనటువంటి వార్తలు బయటకు వస్తా ఉన్నాయంటే, ఆ సిట్ రిపోర్ట్ చదువుతా ఉంటే ఉమ్, బాత్రూమ్ క్లీనర్ యాసిడ్ లో వేసేటటువంటి ఒక లాబోస్ అనేటటువంటి ఒక కెమికల్ వాడారు లడ్డూలో. ఉమ్, మన బాత్రూమ్ కమోడ్లు క్లీన్ చేసేటటువంటి ఒక కెమికల్ దేవదేవుడి ప్రసాదంలో వాడారు. ఉమ్, మేము చెప్తున్నటువంటి మాట కాదు, తెలుగుదేశం పార్టీ నా కార్యకర్తగా. ఉమ్, సిట్ రిపోర్ట్ 60వ పేజీలో ఉంది, చదవండి. సిట్ రిపోర్ట్ లో 60వ పేజీలో అది ఉంది, చదవచ్చు. ఉమ్. మేము చెప్తున్నటువంటిది కాదు. దీనికి ఏ సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? దీనికి నీ ధనదాహానికి హద్దు అదుపు లేదా? ఉమ్. హద్దు లేదా? 250 కోట్ల రూపాయల కోసం ఈ రోజు తిరుపతి లడ్డు అత్యంత పవిత్రంగా 1715 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు స్టార్ట్ అయింది సార్ తిరుపతి లడ్డు ప్రసాదం. ఉమ్. అప్పటి నుండి పవిత్రంగా వస్తున్నటువంటి తిరుపతి లడ్డు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన పాపానికి బాత్రూమ్ యాసిడ్ కలుపుతారా? అదేమని అడిగితే బీప్ చేయొద్దు సార్, దయచేసి బీప్ చేయొద్దు. ఉమ్. ఏంట్రా ఇదని ప్రశ్నిస్తే లంచా కొడకలారా అని తిడతారా? ఇదా ఇందుకా మిమ్మల్ని ముఖ్యమంత్రులుగా చేసింది? 2024లో ఈ నిర్వాకాలని చూసి ఇందుకా మీకు 40% మంది ఓట్లేసింది? మీరు మాట్లాడతారా? ఇంకా ఈయన పరామర్శలకు వెళ్తాడా సిగ్గు లేకుండా? పరామర్శలకు వెళ్ళి మళ్ళీ అక్కడ అంబటి రాంబాబు చేసిన తప్పేంటని అడుగుతారా? ఆ పదం మేము కూడా ఉచ్చరించి జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడు తప్పు కాదా సార్? రైట్. మీరు ఇంత నీచంగా మాట్లాడి ఉమ్, ఇంత నీచంగా మాట్లాడి ఉమ్, ఈ రోజు సిగ్గు లేకుండా పరామర్శకి వెళ్ళి మళ్ళీ కాపు నేత, కాపు టైగర్ ఎందుకు వస్తాయి సార్ కులాలు? ఇక్కడ గొడవ ఎవడెవడికి? అంబటి రాంబాబుకి మాకు వైసీపీ నేత అనమని సిగ్గుగా ఉందా? వైసీపీ నేత అంటానికి వైసీపీ నేత అని ఎందుకనలేదు జగన్మోహన్ రెడ్డి? సరే, మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, ఆ తర్వాత కసిరెడ్డి రాజిరెడ్డి అరెస్ట్ అయ్యాడు సార్. వాళ్ళని రెడ్డి నేత అని ఎందుకు అనలేదు ఈయన? ఉమ్, రెడ్డి నేత అని ఎందుకు అనలేదు సార్? ఇవాళ అంబటి రాంబాబు దగ్గరకు వచ్చేటప్పుడు కాపు నేత, జోగి రమేష్ దగ్గరకు వచ్చేటప్పటికి బీసీ నేత. ఏ మా అచ్చెన్నాయుడు గారు బీసీ నేత కాదా? కొల్లు రవీంద్ర గారు బీసీ నేత కాదా? చనిపోయిన అమర్నాథ్ గౌడ్ ఎవరు సార్? బీసీ పిల్లోడు కాదా? ఉమ్, పేక రప్ప 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 కోసారు కదా సార్ తోట చంద్రయ్య. ఉమ్, బీసీ నాయకుడు, బీసీ చెందినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు సార్. ఐలయ్య అదే మాచర్ల కాన్స్టిట్యున్సీలో బీసీ వ్యక్తి కాదా సార్? నందం సుబ్బయ్య రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అరాచకాలు బయట పెడుతున్నాడని చెప్పేసి పొలంలో బండరాళ్ళు మోది హత్య చేశారు కదా సార్. అతను ఏ సామాజిక వర్గం? బీసీ కాదా? ఒక్క జోగి రమేష్ విషయానికే బీసీలు గుర్తొచ్చారా? ఒక్క జోగి రమేష్ విషయానికే గుర్తొచ్చారా సార్ బీసీలు జగన్మోహన్ రెడ్డికి? వీళ్ళంతా ఎవరు? సర్జరీ చేయించుకున్నాడు సార్ అచ్చెన్నాయుడు గారు. డిశ్చార్జ్ అయ్యి నిన్న రాత్రి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తే ఇవాళ ఉదయానికి వెళ్ళేసి ఆయన అరెస్ట్ చేసి 900 కిలోమీటర్లు పోలీస్ జీప్ లో తిప్పినప్పుడు బీసీలు గుర్తు రాలేదా సార్? మోకా భాస్కర్ రావు అనేటటువంటి ఒక హత్య కేసులో కొల్లు రవీంద్ర గారికి సంబంధం లేకపోతే, ఆయన అసలు ఊళ్ళోనే లేకపోతే ఆయన్ని అరెస్ట్ చేసి 54 రోజులు జైల్లో అకారణంగా పెట్టినప్పుడు బీసీలు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డికి? ఈరోజు 27 మంది చావుకు కారణమైనటువంటి ఈ లోకాళ్ళు ఎవరాడు? జోగి రమేష్. కొన్ని వేల మంది ప్రాణాలు పోయినాయి ఆ నకిలీ మద్యం తాగి. కొన్ని లక్షల మంది కిడ్నీలు పోయి ఇవాళ కూడా డయాలసిస్ యూనిట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో. అన్ని చేసి అడ్డంగా దొరికి జైలుకి వెళ్ళినోండి వాడు బీసీ నేత అయ్యాడా? ఎన్ని రోజులు నడుపుతారు సార్ ఇంకా కుల రాజకీయాలు? సిగ్గుండాలా? రైట్, 1 minute సార్. ఎన్ని రోజులు సార్ ఇంకా? రైట్, కిరణ్ కుమార్ సార్,
రాజకీయం అంటే ప్రజాసేవ, రాజకీయం అంటే బాధ్యత, రాజకీయం అంటే విలువలతో కూడిన పోరాటం. కానీ ఇప్పుడు చూస్తుంటే రాజకీయం అంటే బూతులు, రాజకీయం అంటే దాడులు, రాజకీయం అంటే కక్షలతో కూడిన పోరాటం మనం చూస్తున్నాం సార్. విమర్శ అనేది మన రాజకీయాల్లో సహజం, కానీ అది వ్యక్తిగత దూషణలుగా మారుతున్నాయి. నేను చెప్పనవసరం లేదు కిరణ్ కుమార్ గారు, మీరు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే సీఎం స్థాయి వ్యక్తిని దూషించినప్పుడు తక్షణమే ఏ రాజకీయ పార్టీ అయినా స్పందించి ఆ నాయకుడిని మందలించడమో లేక చర్యలు తీసుకోవడమో చేయాలి. కానీ ఈరోజు చూస్తున్నారు మీరు ఎలాంటి కార్యక్రమం జరిగిందో నేను చెప్పనవసరం లేదు. అలాగే వాళ్ళకి ఆ పార్టీకి ఏదైనా ఆపద వస్తే వారి తప్పులు బయటపడితే వాళ్ళు వాడే అస్త్రం కులం అనేది బయటపడుతోంది. ఇప్పుడు ఆ కాపు కులాన్ని బయటకు తేవటమే కాకుండా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు చంద్రబాబు అంటూ ముద్రగడ చేత చెప్పించే ప్రయత్నం కూడా మనం చూస్తున్నాం. ఇంకోటి మీరు అప్పుడు గమనించారో లేదో కిరణ్ గారు, పట్టాభి గారు ఈ బోస్డీకని ఏదో పాదం వాడితే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు సార్. ఈరోజు తక్కువే అనుకుంటే అప్పుడు సుత్తులతో కూడా కొట్టినట్టున్నారు, నాకు బాగా గుర్తు. ఆ టీడీపీ గారు అందరూ లైవ్ ఇచ్చాం అప్పుడు ఆ ఛానల్లో అంతా. జోగి రమేష్ చంద్రబాబు గారి నివాసం పైకి అనుచరులతో వస్తే ఆ తర్వాత ఆయనకి ఎటువంటి పనిష్మెంట్ కన్నా ఆయనకి ఎటువంటి రెస్పెక్ట్ ఇచ్చారో మనం చూసే మంత్రి పదవి ఇచ్చి. అప్పుడు కూడా నాకు బాగా గుర్తు జగన్ గారిని ఏంటంటే ముఖ్యమంత్రిని తిడితే మా కేడర్కు బీపీ రాదా, అందుకే అలా దాడులు అంటూ అప్పట్లో ఆయన సమర్థించుకున్నారు. కానీ ఈరోజు మాత్రం ఆయన అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎటువంటి కామెంట్ చేస్తారో మీరు చూశారు సార్. అంటే ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన కనీస లక్షణం జవాబుదారితనం, అది కరెక్ట్గా ఉందా? నాడు వైసీపీ వాళ్ళు చేస్తే ధర్మ పోరాటం, ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తే అంబటి మీద హత్యాయత్నం అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు కిరణ్ కుమార్ గారు? నమస్తే అండి. ముందు వంశీకృష్ణ గారికి, మరి మీకు అందరికీ నమస్తే. సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట చెప్తలుచుకున్నా. ఈ రోజు క్యాన్సర్ దినోత్సవం కాబట్టి దయచేసి పిల్లలు పెద్దలు ఎవరు కూడా ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఆహారాలు తీసుకోవద్దండి. మీ బిడ్డలకి ప్లాస్టిక్ సంబంధించిన ఆహారాలు పెట్టద్దండి. మన ఆరోగ్యం మన బాధ్యత. గుడ్ సార్. నెక్స్ట్, మీరు అన్నది చూస్తున్నామండి 100% ఎట్లా అంటే ఒకప్పుడు రాజకీయం అంటే గౌరవం, మర్యాద, హుందాతనం అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు రాజకీయం అంటే జైలు జీవితాలు, గొడవలు, రౌడీయిజం ఈ విధంగా తయారైంది. ప్రజలు కూడా ఏ విధంగా అయిపోయారు అంటే, మనం చూస్తున్నటువంటి సినిమాలు కావచ్చు, మనం చూస్తున్నటువంటి టీవీ సీరియల్స్ కావచ్చు, ఏవైనా కానీ ఒక రౌడీకి జైలుకి వెళ్ళొచ్చినటువంటి వ్యక్తులకి వీళ్ళకి ఇస్తున్నటువంటి మర్యాదలు మంచిగా బతుకుతున్నటువంటి వారికి, మంచిగా బతికేటటువంటి వారిని చూపించే విధానం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి యువత అంతా కూడా ఒక మత్తులో ఉన్నటువంటి యువత పారన్నట్టు. ఇంత ముందు ఎవరైతే బిర్యానీ మందు బాటిల్ ఉన్నాయో వాళ్ళే ఎవరైనా నాయకులు వస్తున్నారంటే వాళ్ళనే డబ్బులు ఇచ్చి మీకు మందు బాటిల్ ఇస్తాం, బిర్యానీ ఇస్తాం, లేదంటే పిల్లలైతే మీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి ఆ ర్యాలీలకు కావచ్చు, ఇట్లాంటి ఊరేగింపులు కావచ్చు తీసుకెళ్తున్నారు. ఇదైతే 100% వాస్తవం. ఒక నాయకుడు అని అంటే స్వచ్ఛందంగా ప్రజలు వచ్చినప్పుడే అతను నాయకుడు అంటారు. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా నాయకులు కాదండి, డబ్బులు ఇచ్చేసి మనుషులు తీసుకుపోతున్నారు. ఏదైతే గతంలో జరిగిందో, ఇళ్ల మీద దాడి చేసి మా నాయకుడు తిడితే మేము దాడి చేయమా అని అన్నారు. అదే ఇప్పుడు జరిగితే సంఘటన ఇంత అన్యాయమా, ఏం చేస్తాము, ఎంత చూస్తామంటున్నారు. ఇది చాలా బాధాకరం. మీరు ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నారా? మీరు కొట్టుకొని మీ అహంకారాన్ని, మీకున్నటువంటి రౌడీజాన్ని ప్రజలకు చూపించడానికి వస్తున్నారా? ఇప్పటికే రాష్ట్రం అధోగతి పాలైపోయింది. వాళ్ళు చేసినటువంటి అరాచకానికి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే ప్రజలుగా చాలా భయం వేస్తుంది, బాధ వేస్తుంది. మాకు ఏంట్రా ఏం జరుగుతోంది, ఎక్కడున్నాము అని. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ లో ఇస్తున్నటువంటి వార్నింగ్, అయ్యా నేను ప్రభుత్వ అధికారులు వేడుకుంటున్నా, గతంలో కూడా చూసాం, ఇప్పుడు కూడా మిమ్మల్ని వేడుకుంటున్న విషయం ఏమంటే దయచేసి మీరు కరప్షన్ చేయకండి. మీ ప్రభుత్వ అధికారులు ఐఏఎస్లు, ఐపీఎస్లు మీరు ఒక భయపడి మీరు చేస్తున్నటువంటి కరప్షన్ ఏదైతే ఉందో, మీరు రాజకీయ నాయకులు భయపడి చేస్తున్నారో, లేకపోతే మీరు ఒక మంచి సిటీలో ఉద్యోగం చేయాలనే ఆశతో మీరు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టి రాజకీయ నాయకులు చెప్పినట్టు మీరు వింటున్నారు. యాక్చువల్ గా ప్రభుత్వ అధికారులు ఐఏఎస్లు, ఈ ఐపీఎస్లు చెప్పినట్టు ఈ రాజకీయ నాయకులు నడవడుచుకోవాలి. ఈ రాజకీయ నాయకులు కేవలం ప్రజల యొక్క బానిసలండి. ప్రజలకు ఇది ఉండాలి. వీళ్ళు ప్రజల కోసం ఏమి చెబితే ఆ పని చేయడానికి రాజకీయ నాయకులను ఎన్నుకుంటారు. ఎమ్మెల్యే అంటే ప్రజలకు సేవ చేసే ఒక నాయకుడు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఏమైందంటే ప్రజల నెత్తనెక్కే నాయకుడు అనే స్థాయికి వచ్చేసింది. మొత్తం రాజకీయం, గతంలో ఉన్నటువంటి రాజకీయాలకి ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలకి ఒకప్పుడు ప్రేమ ఉంటే ఈ రోజు భయం కనపడతా ఉంది. ఒకప్పుడు మర్యాద కనపడుతుంటే ఈ రోజు దౌర్జన్యం కనపడతా ఉంది. ఎవరైతే దౌర్జన్యాలు చేయగలుగుతారో, ఎవరైతే రౌడీజం చేయగలుగుతారో, ఎవరి మీద అయితే ఎక్కువ కేసులుండి జైలుకు పోయేస్తారో వాళ్ళు నాయకులు అవుతున్నారు.
అంతేగాని ఒక చదువుకున్నవాడు, ఒక సంస్కారం ఉన్నవాడు, ఒక మంచి సమాజం కోసం ఫైట్ చేసేవాడు రాజకీయ నాయకుడు కాలేకపోతున్నాడు. ఈ ధోరణి పోవాలి ఖచ్చితంగా. ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తూ గడిపేటటువంటి సిస్టమ్ అనేది ఇప్పుడు ఉన్న సిస్టమ్ కంప్లీట్ గా తుడిచిపెట్టిపోవాలి. ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచించాలి. ఈ విధంగా బెదిరించే వాళ్ళు వస్తే రేపు పరిస్థితి ఏంటి? రేపు ఇక ఈ పక్కన ఒక 60% ఓట్లు, ఇప్పుడు ఆ పక్క జగన్ గారికి 40% ఓట్లు పడ్డాయి, రిమైనింగ్ 60% ఓట్లు ఈ పక్క పడ్డాయి 100కి. అంటే ఈ 60% మంది మీద కూడా మీరు దౌర్జన్యం చేస్తారా, కొడతారా, ఇంకేమైనా చేస్తారా? అంటే ఓటు వేసేదానికి కూడా భయపడి ఇళ్లలో కూర్చొని ఓట్లు వేయకుండా దాక్కోవాలా? ఏంటి పరిస్థితి? మీరు బెదిరించే ధోరణి చూస్తుంటే మీకు సీఎం స్థాయిలో ఉండి మీరు ఇలాంటి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఇలాంటిది స్టేట్మెంట్లు ఇస్తే నెక్స్ట్ ఎక్కడికి ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలి. అలాగే కొణిదెల పవన్ కళ్యాణ్, మన ఉప ముఖ్యమంత్రి వీరిద్దరూ ఆలోచించి ఒక చట్టం, ఒక నిర్దిష్టమైనటువంటి చట్టం ప్రపోజల్ పెట్టాలండి. ఇవి ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ మీటింగ్ లో నిర్దిష్టమైన చట్టం పెట్టాలి. కిరణ్ గారు ఈ రోజు మేము దాడి చేస్తే రేపు మీరు దాడి చేస్తే రేపు మేము దాడి చేస్తాం అంటారు. అసలు ఇది ప్రజాస్వామ్య సూత్రం కదా, ఇది ఫ్యాక్షన్ ఆలోచన ధోరణి కదా. ఫ్యాక్షన్ ఎట్టగొట్ట మట్టు పెట్టాం, శుభ్రంగా ఉన్నాయి రాయలసీమ అంతా, మళ్ళీ ఆ ధోరణి తెచ్చే ఇదైపోయింది. అంతకుముందు అదే జరిగేది ఒకప్పుడు కూడా. ఫ్రాక్షన్ అన్నా కూడా దానికి ఒక ఎథిక్స్ ఉన్నాయండి. గతం కొన్ని అంటే కొంతమంది ఎథిక్స్ లో ఫ్యాక్షనిస్ట్ అన్నా కానీ కొంత ఎథిక్స్ లో ఉండేటువంటి వాళ్ళు, ఇప్పుడు ఆ ఎథిక్స్ కూడా లేకుండా పోయింది. కంప్లీట్ గా ఒక అహంకార పూరితమైనటువంటి స్టేజ్ లోకి వచ్చేసారు వీళ్ళు. వీళ్ళది రాజ్యం, వీళ్ళ రాజ్యంలో ప్రజలు బతుకుతున్నట్టు వీళ్ళ యొక్క బిహేవ్ చేసే విధానం, అది ఏ పార్టీ అయినా కూడా ఇలాంటి బిహేవియర్ అనేది చాలా బాధాకరం, చాలా దౌర్భాగ్యకరం. దీన్ని ఖచ్చితంగా అసెంబ్లీలో ఒక చట్టం తీర్మానం రెడీ చేయాలి. నిజాయితీగా ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో దీనిపైన ఒక నిర్దిష్టమైనటువంటి చట్టం అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుడు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, మితి మీరితే ఎలాంటి శిక్షలు. ఇప్పుడు సామాన్యుడు ఎవరైనా మాట్లాడితే అతని మీద ఎలాంటి శిక్షలు తీసుకుంటున్నారు, అదే ఇలాంటి నాయకులే మాట్లాడితే ఇంకా సామాన్యుడు దాన్ని మితి మీరిపోతున్నాడు. అంటే హుందాతనంగా ఉండాలి. రాజకీయ నాయకులు హుందాగా లేరు ఈ మధ్య. అసలు లేరండి, అసలు లేరు. ఉన్నారు, కొంతమంది నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళకి అవకాశం లేదు మాట్లాడడానికి కానీ ఏమైనా చేయడానికి కానీ వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే అంటే ఈ విచ్చలవిడిగా మాట్లాడే వీళ్ళే ఫోకస్ లోకి వచ్చేస్తున్నారు. ఇంకొకటి ఏమన్నా అంటే నేను కూడా చూశాను వంగవీటి రాధా గారితో ఈ డాంబాబు యొక్క పోస్టర్ పెట్టుకోవడం. అయ్యా, ఆయన మహానాయకుడు, ఆయన కాపుకులంలో పుట్టాడు. కాపుకులంలో నువ్వు పుట్టినంత మాత్రాన నువ్వు నాయకుడు కాలేవు. ఇక్కడ చాలా తేడా ఉంది. మహానాయకుడు పుట్టింది కాపుకులంలో, అంతేగాని కాపుకులంలో పుట్టిన ఇట్లాంటి వాళ్ళని నాయకుడు అని చెప్పుకోవడం బాధాకరం. అలాగే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎవడైనా సరే భయంకరంగా వచ్చి తిట్టడం, గొడవలు చేయడం, వాడి పందా నడిచిన గతంలో కూడా చూసాం. నందిగాం సురేష్ కావచ్చు, ఇంకో అతను కావచ్చు, ఆ నడి రోడ్లో ఆ కార్ని పెద్ద దీంతో ఎత్తుకొని కొట్టడం, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళని తిట్టడం, ఇలాంటి సంఘటనలు చూసాం మనం. అప్పుడు అతను కులం బయట రాలేదు. యాక్చువల్ గా ఇద్దరు క్రిస్టియన్లు అయినా కానీ వాళ్ళ కులం బయట పెట్టుకోలేదు. ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పుడు దళితులను అరెస్ట్ చేస్తారంటారు. అసలు వాళ్ళు క్రిస్టియన్లు అయితే దళితులు ఎట్లయ్యారు? అరెస్ట్ అయిన తర్వాత కులం ఎందుకు వస్తుంది? ఈ బ్రదర్ వంశీకృష్ణ అన్నట్టు ఏదైనా సంఘటన జరిగేటప్పుడు వాళ్ళు ధైర్యంగా చేస్తున్నారు. అతను తప్పును పట్టుకున్న తర్వాత నేను పలానా కులమోని కాబట్టి పట్టుకున్నారు అని అనడం అనేది ఇది చాలా బాధాకరం అండి. ఇలాంటి మాటలు రానివ్వకుండా చాలా మంది అన్నారు. కిరణ్ గారు, మీరు గమనించారు లేదు, బలహీన వర్గాల మీద దాడి చేస్తారా, బలహీన వర్గాల ఇంటి మీద దాడి చేస్తారా అన్నారు జోగి రమేష్ గారు. అమ్మటి రాంబాబు బలహీన వర్గం మీద అచ్చోసిన ఆంబోతు వాడు, అచ్చోసిన ఆంబోతు లాగా అతను బిహేవ్ చేసిన బలహీన వర్గాల ఇల్లు 5 కోట్ల రూపాయలు 5 కోట్లు వాల్యూ చేసే విధంగా ఉంటుందని నాకు తెలియక అడుగుతున్నాను సార్. బలహీన బుద్ధి కలిగినటువంటి అని చెప్పాలండి. బలహీన బుద్ధి కలిగినటువంటి పెదవుల మీదకి అని చెప్పాల్సింది పోయి బలహీన వర్గాలు అన్నారు. వర్గం ఎప్పుడు బలహీనం ఉండదండి. ప్రతి వర్గంలోనూ టాప్ వరకు ఉన్నారు. ఈ రోజు ఎస్టీ మహిళ రాష్ట్రపతి గారండి, ద్రౌపది ముర్ము గారు. బలహీన వర్గం ఎక్కడుంది? ఒక దేశాన్ని సాధించే స్థాయిలో అట్టడుగు వర్గం అనుకునేటువంటి ఎస్టీ మహిళ ఉన్నారు అక్కడ. ఇది కేవలం నీచమైన రాజకీయం చేసే వాళ్ళే కులాన్ని వాడుకుంటారు. మంచి రాజకీయం చేసుకునేవాడు గుణాన్ని వాడతాడు. గుణం అనేది ముఖ్యం కానీ కులము కాదు. నువ్వు ఏ కులంలో ఉన్నావు అనేది కాదు, నీకు గుణం ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. గుణం లేని వాడు ఎంత కులమోడైతే ఏముందండి?
వాడు అతముడేవాడు. రైట్ ఒక్క నిమిషం. వంశీ గారు మీతో చాలా మాట్లాడాలి. ఏంటంటే రాజకీయ నాయకులు ప్రజలకు రోల్ మోడల్స్గా ఉండాలి సార్, కానీ ఇప్పుడు బూతులు తిట్టడమే ఒక ఏగితిగా భావించే సంస్కృతి వచ్చేసింది గత కొద్ది రోజులుగా. వైసీపీపై విసిగి వేశారు, మీకు తెలుసు వంశీ గారు, టీడీపీకి పట్టం కట్టారు. కానీ మీ కూటమి కూడా ప్రభుత్వం కొంచెం సమయం పాటిస్తే బాగుంటుందని చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక నవ్యాంధ్ర కానీ 15 ఏళ్ళు మీరే ఉండాలని, ఆంధ్రప్రదేశ్ని చాలా గొప్పగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు కూడా లాస్ట్ ప్రభుత్వంలాగే ఇదే బాట పడితే రేపు ప్రజలు మరో నిర్ణయం తీసుకోరా? ఇది కూడా ఒకసారి ఆలోచించండి. మీరు ఇంతకుముందు అన్నారు దీని మీద చర్చిద్దామని. ఈరోజు చూస్తే చాలామంది కామెంట్స్ కూడా చూడొచ్చు. మనం జగనన్నను అసెంబ్లీకి కూడా ఇలాగే పంపించవచ్చు కదా అనేసి ఆయన అభిమానులను కోరుతున్నారు. ఈ విధంగా ర్యాలీ చూసాం కదా, 11 గంటల నుంచి ఒక అంబటి రాంబాబు అనే మాజీ మంత్రినో లేకపోతే వాళ్ళ నేతను పరామర్శించడానికి బయలుదేరితే 5 గంటల సమయం పట్టింది. దారి పొడవునా సరే మీరు వీడియో పంపించారు, నేను చూశాను. సరే అదే విధంగా అసెంబ్లీకి కూడా ఇలాగే జగనన్నని పంపిస్తే బాగుంటుంది, సమస్యల మీద ఆయన మాట్లాడితే బాగుంటుంది కదా అని చాలామంది అంటున్నారు. మీరు అప్పుడు సైకో అన్నారు, ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు జంగిల్ రాజుపై జనగర్జన అంటున్నారు సార్. మెయిన్గా ఇక్కడ నేను అడిగేది ఏంటంటే అధికార పార్టీ కూడా సమయం కోల్పోతే, మీరు కూడా యువగళంలో మీ యువనేతతో తిరిగారు. మీ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, ఐటీ కంపెనీలు తరలి రావాలన్నా శాంతి భద్రతలు మెయిన్గా బాగుండాలి. అంతేగాని ఈ రాజకీయ దాడులు ఇళ్లకు నిప్పు పెట్టాలు పెడితే రేపు పారిశ్రామికవేత్తలు రావడానికి జంగుతారు. మీరు ఒక విజన్తో వెళ్తున్నామని చాలాసార్లు చెప్తూ ఉంటారు. మరి యువతకి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది కదా. చాలామంది కోరుకునేది ఏంటంటే ఉండొచ్చు, ఆ బ్లడ్ అమ్మనంటే ఎవరు కూడా ఊరుకోరు సార్. నేను ఆయన వాడిన పదం చాలా తప్పు, అది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మాట్లాడటం తప్పు. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ కార్యకర్తలు వైసీపీకి మెసేజ్ పంపలేదు అనిపిస్తుంది సార్. చంద్రబాబు గారికి పంపించారు, ఏమంటే ఇఫ్ యూ డోంట్ యాక్ట్ వీ విల్ గో అని పెట్టేశారు అంతే. అంటే మీరు కామ్గా ఉంటే కష్టం సార్, మేము చూస్తామన్నారు, అది చూపించేశారు. ఇంతటితో ఆపితే బాగుంటుంది. ఎందుకంటే ఈ పొలిటికల్ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్లో మీరు చెప్పినట్టు, కిరణ్ గారు చెప్పినట్టు కులాల వారీగా బలిచ్చి ఆయన ఆ ల్యాడర్ ఎక్కి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. అది నేను చెప్పనవసరం లేదు సార్, మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఈ పథకాలు సక్సెస్ అవుతున్నాయి, సో అర్జెంటుగా ఏదైనా చేసి డివైడ్ అండ్ డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారని కొంతమంది మేధావులు అంటున్నారు. ఇప్పుడు కిరణ్ గారు కూడా చెప్పింది కరెక్టే. అప్పుడు టీడీపీకి 23 వచ్చే మిమ్మల్ని చాలా అవమానించారు మీరు చెప్తుంటారు. ఇప్పుడు 11 వచ్చేసాయి సార్, నో ప్రాబ్లం. ఆ 23 నుంచి మీరు ఈ స్థాయికి ఎలా వచ్చారో చూడండి. మీరు ఎంత ఓపికగా అప్పుడు ఉన్నారు, ఎన్ని అవమానాలు పడ్డారో అందరికీ తెలుసు సార్. మీరు ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటే బాగుంటుంది. అదే అధికార పార్టీ సమయం కోల్పోతే నష్టం ఎవరికి ఒకసారి ఆలోచించండి అని చాలామంది కోరుతున్నారు సార్. ఏమంటారు వంశీకృష్ణ గారు? మెయిన్గా మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. మన రాజధాని కావాలి, అమరావతి రాజధాని కట్టాలి, మనకి యువతకి మీరు ఉపాధి అవకాశాలు ఇస్తున్నారు, మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, మీరే చెప్తుంటారు ప్రతిసారి కూడా. కొంత ప్రశాంతంగా ఉంది రాష్ట్రం అంటారు. 2 సంవత్సరాల నుంచి ఓపిక పట్టిన వాళ్ళు ఈ కొద్ది రోజుల్లో, అంటే ఈ 4 రోజుల్లో అది విధ్వంసం అనుకొని వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఆ కోపాన్ని ఎవరు ఆపలేరు. సరే ఇంతటితోనే ఆపి మీరు అనుకున్నట్టుగా మీ పథకాల వైపు, నవ్యాంధ్ర వైపు దూసుకెళ్తారా, లేక ఇది ఇట్లాగే కొనసాగుతుందా చెప్పండి సార్. గుడ్ క్వశ్చన్ అండ్ ఆల్సో లెంతీ క్వశ్చన్ ఆల్సో. జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా అప్పట్లో, ఇట్స్ ఎ వెరీ లెంతీ క్వశ్చన్ అని. అలాగే లెంతీ క్వశ్చన్ కూడా ఇది. అయితే డెఫినెట్లీ నేను మీరు అడిగిన ప్రతి దానికి ఆన్సర్ చేయాల్సినటువంటి క్వశ్చన్ ఇది సార్. 1999లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ డెవలప్ చేశారు సార్. మనకి సైబర్ టవర్స్ వచ్చాయి. మాదాపూర్ అనేటటువంటి ఒక మారుమూల ప్రాంతం ఒక సిటీగా డెవలప్ అయింది, సైబరాబాద్ అయింది. 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ఏవని వచ్చి ఓట్లు అడిగి ఓట్లు వేయించుకున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కంటే ఇంకా బాగా అభివృద్ధి చేస్తానని ఓట్లు వేయించుకున్నారా, లేకపోతే మా పార్టీతో పెట్టుకున్న వాళ్ళని నరికేస్తాను, చంపేస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నారా సార్ రాజశేఖర్ రెడ్డి గారు? అభివృద్ధి చేస్తాను అని చెప్పే కదా సార్, అనే కదా. సరే 2004 నుండి 2009 వరకు ఆయన అధికారంలో ఉన్నారు సార్. ఆయన అధికారంలో ఉండి సరే 2009లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం చేజిక్కించుకోవడానికి ట్రై చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి మా పార్టీ వాళ్ళు చాలా మందిని ఇబ్బంది పెట్టారు, మేము నరికేస్తాం, చించేస్తాం అని చెప్పి 2009లో మేము ఓట్లు అడిగామా, లేదంటే రాజశేఖర్ రెడ్డి ఉంటే అభివృద్ధి కుంటుపడుతుంది, మమ్మల్ని నమ్మండి, మేము ఓట్లు వేస్తే మేము మళ్ళీ ఇంకో అభివృద్ధి చేస్తామని అంటే దురదృష్టవశాత్తు మేము ఓడిపోయామా ఎన్నికలు, అవి ఒప్పుకుంటాం. అప్పుడు మేమేమైనా నరుకుతాం, పొడుస్తామని ఓట్లు అడిగామా? సరే అలా ఆ సిరీస్ అంతా చూసుకుంటే మనం 2026లోకి వచ్చాం. ఇప్పుడు ఎవడైనా గానీ జగన్మోహన్ రెడ్డి అడిగినట్లు ఓట్లు అడిగారా సార్? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమంటా ఉన్నాడు సార్, గంగమ్మ జాతరలో రప్ప రప్ప మేము 2029లో వస్తే
అని అంటా ఉన్నాడు సార్. అని అంటా ఉన్నప్పుడు మేము సరే ఇక వాటికి వేటికి కూడా వెళ్ళి వాళ్ళు ఇల్లు పగలగొట్టాలి కానీ వాళ్ళని ప్రశ్నించాలి కానీ ఎక్కడా చేయలేదు సార్. మేము మా తెలుగుదేశం పార్టీ గుంటూరుకు చెందినటువంటి కార్యకర్తలు ఎక్కడ ఆవేశానికి ఎందుకు లోనయ్యారు సార్? 19 నెలల తర్వాత ఇదే అంబటి రాంబాబు చాలా సందర్భాల్లో నా కుక్క కూడా లెక్క చేయదు రెడ్ బుక్ అని అన్నాడు సార్. అది ఒక పరుషమైనటువంటి రాజకీయ విమర్శగానే మేము తీసుకున్నాం. ఒక పరుషమైనటువంటి రాజకీయ విమర్శ, మార్క్ మై వర్డ్స్, రాజకీయ విమర్శ కాదు, ఒక పరుషమైనటువంటి రాజకీయ విమర్శ. వెళ్ళి మేమన్నా అంబటి రాంబాబుని క్వశ్చన్ చేసామా సార్? అంబటి రాంబాబుని నిలదీశామా? అంబటి రాంబాబు ఇంట్లో చిన్న గాజు పెంకన్న పగిలిందా ఆ మాట అన్న తర్వాత? లేదు కదా. రాజకీయ విమర్శలు మేము ఎప్పుడూ రాజకీయ విమర్శగానే తీసుకున్నాం సార్. అయితే మొన్న అన్న పదానికి ఎవడైనా రియాక్ట్ అవుతాడు సార్. ఒక నాయకుడిని అభిమానించేవాడు ఎవడైనా కానీ రియాక్ట్ అవుతాడు. 19 నెలల తర్వాత మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సహనం కోల్పోయారు. ఐ అగ్రి. కానీ ఆ సహనం కోల్పోవడం వల్ల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా ఆయన చాలా బాధపడతా ఉన్నారు ఈ విషయానికి. ఈరోజు నిన్న మాకు ఒక పిలుపిచ్చారు. ఏమన్నారంటే, ఇట్లాంటి కుతంత్రాలు చాలా వస్తాయి, ఇట్లాంటి కుట్రలు చాలా వస్తాయి, మీరు అప్రమత్తంగా ఉండాలి, దయచేసి చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, వాళ్ళు ఇట్లాంటివి చేసి రాష్ట్రానికి అభివృద్ధి జరగకుండా, రాష్ట్రానికి నిధులు రాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తారు, మనం అప్రమత్తంగా ఉండాలి, దయచేసి మీరు మీ చేసేటటువంటి పనులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా ఉండకూడదు అని చెప్పేసి మాకు దిశానిర్దేశం ఇచ్చి మమ్మల్ని సహనంతో ఉండమని మా అధినేతలు ఇద్దరు, ఎవరైతే జనసేన అధినేత కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు కావచ్చు, బీజేపీ పెద్దలు కావచ్చు, చెప్పినటువంటి సందర్భం ఉంది సార్. సో ఆ తర్వాత మేము చాలా సంయమనంతో ఉన్నాం. అధినేతలు అంట మాట నాకు కూడా రియాక్ట్ అవ్వకపోతే, రియాక్ట్ అంటే ఐ మీన్ ఇంకొక విషయం చెప్పాలి సార్ ఇక్కడ. ఆ రియాక్ట్ అవటంలో కూడా మేము నిరసన మాత్రమే తెలిపాం. కానీ వాళ్ళు ఇంకా రెచ్చగొట్టడంతో వాళ్ళ ప్లాన్ ఏంటంటే మమ్మల్ని రెచ్చగొట్టాలి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వాలనేటటువంటి ప్లాన్. రాష్ట్ర వ్యాప్తంగా జరగాలనుకున్నారు, కానీ ఒక గుంటూరులో జరిగింది. సో మళ్ళీ జరగకుండా ఉండాలి అని చెప్పేసి మా అధినేత చెప్పారు సార్. మా అధినేత మాటకు మేము కట్టుబడి ఉన్నాం. ఇక్కడ మరొక విషయం ఏంటంటే సార్, ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త టూర్ కి పాపం ప్లాన్ చేసుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు జరుగుతాయి, రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోతారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా నాయకులు ఇళ్ళు కార్యాలయాలు ధ్వంసం అవుతాయి, అందరిళ్ళకి వెళ్ళేసి ఆ మంటలో చలిగాసుకుందాం అనుకుని జగన్మోహన్ రెడ్డిని పాపం గుంటూరు, కృష్ణా జిల్లాలకి పరిమితం చేశారు. ఈ రోజు రాష్ట్రంలో మనం వెళ్తున్నటువంటి అభివృద్ధి సార్, ప్రపంచంలోనే ఎక్కడా చూడకుండా గూగుల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది సార్. ఆ విషయాలన్నీ సైడ్ ట్రాక్ అవ్వాలి. అరే అసలు తిరుమల తిరుపతి లడ్డు, అతి పవిత్రమైనటువంటి లడ్డూలో బాత్రూమ్ లో కలిపేటటువంటి లాపోస్ అనేటటువంటి యాసిడ్ కలిపారనేటటువంటి విషయం సైడ్ ట్రాక్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి డ్రామాలు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ రోజు వచ్చాడు సార్ ప్రజల్లోకి, మళ్ళీ రేపు ఎప్పుడో మళ్ళీ ఎక్కడికో జోగి రమేష్ గారి ఇంటికి వెళ్తున్నాడు అని చెప్పి తెలిసింది నాకు. అయితే పూర్తి షెడ్యూల్ ఫాలో ఫ్రైడే వెళ్తారు సార్. ఫ్రైడే వెళ్తారు. ఈ రోజు వచ్చారు సార్. వచ్చారు యాజ్ యూజువల్ గా మా నాయకుల్ని మమ్మల్ని అనరాని మాటలు అన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. నాకు ఒకే ఒక్క విషయంలో సంతోషం ఏంటంటే, పాపం ఖాళీగా ఉన్న వైసీపీ యువతకు ఒక పూట బిర్యానీ మందు దొరికింది. ఆ ఒక్కటి తప్ప వీళ్ళ యాత్ర వల్ల ఉపయోగమే లేదు. నేనేమంటానంటే వంశీ గారు, వాళ్ళు తిడితే తిట్టనివ్వండి, మనకు ఒక రాజధాని కావాలి, 15 ఏళ్ళు మీరే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు అంటున్నారు అదే మాట. మీ పార్టీ కలలు సాకారం కావాలంటే కొన్ని త్యాగాలు తప్పు కదా. మీ అధినేత కోరుకున్నట్టు కొంత సమయం పాటిస్తే బాగుంటుందని చాలామంది అంటారు. ఎందుకంటే ప్రజలు రేపు నిర్ణేతలు ప్రజలే, వాళ్ళంతా గమనిస్తున్నారు. మీరే అన్నారు వంశీ గారు, ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారు. ఇంతకు ముందు దాడి జరిగినప్పుడు జగన్ గారు ఇదే అన్నారు. ఏమని? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, నన్ను పార్టీ అధినేతనంటే మా కార్యకర్తలు ఊరుకుంటారా, అందుకే కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారని. ఇప్పుడు కూడా అంతే, మీ ముఖ్యమంత్రిని అన్నారు, మీ కామెంట్ చేశారు కాబట్టి మీరు ఒప్పుకోలేదు, రైట్, దట్స్ ఇట్, అయిపోయింది. అయితే ఇప్పుడు మీరు ఆలోచించాలి ఏంటంటే, ఈ వైరస్ని, ఈ దాడుల వైరస్ని ఆపండి సార్. మీలాంటి యువత
మీరు చెప్పారు లోకేష్ గారు చాలా కలలు కన్నారు, ఆయన చాలా మార్పు వచ్చింది. మీకన్నా అసలు లోకేష్ గారు ఎంత వ్యక్తిత్వం సార్, ఎంత బాడీ షేమింగ్ సార్. ఆయన నాకు తెలిసి దేశంలో ఏ లీడర్ను కూడా ఆ విధంగా అవమానించలేదు సార్. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే అంత అసహ్యంగా మాట్లాడారు, అంత అవమానించారు. కానీ ఆయన ఎంత రాటు తేలారు, ఈరోజు రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నారు సార్. దావోస్ అంటున్నారు, అట్టు అంటున్నారు, ఇటు అంటున్నారు. ఈ చిన్న చిన్న తగాదాల వలన వాళ్ళు పడ్డ కష్టం నాశనం అయిపోతుందేమో అనేసి ప్రజలు అడుగుతున్నారు సార్. ఆలోచించండి అంటున్నారు మీలాంటి యువ నాయకుల్ని. కరెక్టే సార్, మీరు చెప్పింది డెఫినెట్లీ 100% కరెక్ట్. కానీ చిన్న చిన్న తగాదాలు అని అంటాం, ఆ మాట చిన్న మాట కాదు సార్. స్టిల్ వీఆర్ అనేబుల్ టు డైజెస్ట్ దట్. ఒక మాజీ మంత్రి ఎవడైనా రోడ్డు మీద పోయే పోరంబోకులు చాలా మంది సోషల్ మీడియాలో అయ్యే పెడతా ఉన్నారు సార్. వాటికే మేము తట్టుకోలేకపోతా ఉన్నాం. ఈ గాంజా, ఈ మందు దాగే బ్యాచ్ కూడా చాలా మాటలు మా నాయకులు అంటా ఉన్నారు. వాటికే మేము తట్టుకోలేకుండా ఉన్నాం. అలాంటిది ఒక బాధ్యతగా ఉండేటటువంటి ఒక మాజీ మంత్రి, ఒక జిల్లా అధ్యక్షుడు సార్, మా గుంటూరు జిల్లాకు అధ్యక్షుడు ఆ పార్టీకి, అట్లాంటి వ్యక్తి ఆ మాట అనేటప్పటికీ మాలో ఉన్నటువంటి కొంతమంది మేమే తట్టుకోలేకపోయాం. జరిగింది ఆల్ ఆఫ్ స్పర్ ఆఫ్ ది మూమెంట్ అన్నాడు కదా సార్ అంబటి రాంబాబు. స్పర్ ఆఫ్ ది మూమెంట్ అన్నాడట. మేము కూడా స్పర్ ఆఫ్ ది మూమెంట్ కొంచెం తొందరపడ్డ మాట వాస్తవం. కానీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఆయన ఆదేశానుసారం ఎప్పుడు కూడా ఇట్లాంటి గొడవలు మా కార్యకర్తలు చేయకూడదు అని చెప్పేసి మేమైతే నిర్ణయించుకున్నాం. అలాంటి గొడవలు రాష్ట్రంలో జరగవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సేఫెస్ట్ రాష్ట్రంగా మన దేశంలోనే నెంబర్ 1 లో ఉండాలనేటటువంటిది కూటమి లక్ష్యాన్ని నెరవేర్చడంలో మా కార్యకర్తలు అందరం కూడా ఒకే తాటి మీద ఉంటాం. డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి చిరునామా. నా రాష్ట్ర యువత ఎవరు కూడా పక్క రాష్ట్రానికి ఉద్యోగాలకు తరలిపోకూడదు అనేటటువంటి లక్ష్యంతో మా నాయకులు కష్టపడతా ఉన్నారు. కాబట్టి ఆ కష్టాన్ని మేము బూడిద పాలు చేసేటటువంటి పనులేవి కూడా మేము చేయమని చెప్పేసి ఈ వైకే టీవీ సాక్షిగా వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. రైట్ కిరణ్ గారు, చూశారు కదా వంశీకృష్ణ గారు గొప్ప మాట చెప్పారు. ఎందుకంటే లోకేష్ వంటి యువ నాయకులతో ఆయన వెళ్ళారు. సో క్యాడర్కు క్రమశిక్షణ, టీడీపీ నాయకులు ఎప్పుడు వాళ్ళ అధినేత మాట వింటారు సార్. వైసీపీ నేతలు కూడా తమ భాషను నియంత్రించుకోవాలని నేను కూడా కోరుతున్నాను సార్. ఎందుకంటే బూతులు మాట్లాడమే రాజకీయం అనుకుంటే నాకు తెలిసి ప్రజలు గతంలో ఇచ్చిన తీర్పునే మళ్ళీ పునరావృతం చేస్తారు. అది వాళ్ళు ఎందుకు గమనించట్లేదు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రజలు అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయడానికి, కానీ ఈ కక్షలు సాధింపులు చేసుకోవడానికి కాదు కదా సార్. ఎందుకంటే ఒకసారి వాళ్ళు కూడా దాన్ని ఆలోచించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య ధ్యేయంలో చట్టం గెలవాలి కానీ బలం కాదు కదా కిరణ్ కుమార్ గారు. అది తెలుసుకుంటారా, లేక వైసీపీ వాళ్ళు వాళ్ళ తీరు ఇంతే అంటారా మీరు యాజ్ అబ్జర్వర్గా మీరు చూశారు కాబట్టి? ఖచ్చితంగా చక్కగా చెప్పాడు వంశీకృష్ణ. చాలా ఈ చిన్న వయసులో కూడా అంటే యువ నాయకుడితో తిరిగాడు కాబట్టి యువ నాయకుడి యొక్క ప్రతిభ తనకు కూడా వంట పట్టింది. చాలా చక్కగా మాట్లాడాడు ఏ విధంగా చేయాలి అనేది. ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఏది కూడా దౌర్జన్యంతో పోవడం కానీ ఇంకోటి కానీ అనేది చాలా బాధాకరం. ప్రజలు చూస్తూ ఉంటే ప్రజల యొక్క డిస్కషన్, మేము ప్రజలతో పాటు తిరుగుతుంటాం కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాకు తెలుస్తుంది. ఇది చాలా బాధాకరం. ఒక వర్గం ఇటు ఒక వర్గం అటు మాట్లాడడం. కానీ వీళ్ళు అదే పనిగా ఇప్పుడు అంబటి రాంబాబు ఇంత విచ్చలవిడిగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఈ సిట్ నివేదిక ఏదైతే టీటీడీ లడ్డు విషయంగా ఉందో ఇది యావత్తు హిందూ సమాజానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి హిందూ సమాజంలో ప్రతి ఒక్కరికి బాధ కలిగించే సంఘటన కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడం కోసమే ఏదో ఒకటి దీనికన్నా కొంచెం పెద్దదే అంటే డైవర్ట్ చేయాలని అంటే ఇంకొక ప్రాబ్లం తీసుకొని రావాలి. ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేయకూడదు అంటే వెంటనే ఇంకో ప్రాబ్లం తీసుకొని వస్తే దాని వదిలేసి దీని మీద పోతారు. ఇది ప్రాబ్లం ఎట్లుండాలి అంటే కంప్లీట్ గా లడ్డు యొక్క ఇష్యూని, ఈ హిందువుల పైన జరిగినటువంటి దాడి ఇది ఏకంగా సనాతన ధర్మాన్ని అవహేళన చేయడం కాదండి, సనాతన ధర్మం పాటించే వాళ్ళని నిర్మూలించాలనే కార్యక్రమం లాగా ఉంది. ఎందుకంటే కెమికల్స్, యాసిడ్స్, కెమికల్స్ వాడితే ఖచ్చితంగా శరీరం నాశనం అయిపోతుంది. ఒక ధర్మం అనే ధర్మం అవహేళన జరిగితే దానికి మేము మళ్ళీ ప్రక్షాళనగా ఒక పూజ చేసుకుంటాం, లేకపోతే హోమం చేస్తాం, దానికి ఇంకోటి ఏదైనా చేసుకోగలుగుతాం. కానీ శరీరమే నాశనం అయిపోతే ఏం చేయగలుగుతాం? ఇప్పుడు పెద్దలం మనం ఏదన్నా చెడు తిండి తిన్నామని అంటే మన ఆరోగ్యం తట్టుకునే కొద్దిగా మనకు ఉన్నటువంటి స్టామినా కొద్ది తట్టుకోగలుగుతుంది. అదే చిన్నపిల్లలకి అంత స్టామినా ఉండదు. వాళ్ళకి ఏం జరుగుతుంది? జరగరాని జరిగిపోతుంది. ఇలాంటి కెమికల్స్ జరిగితే, ఇలాంటి కెమికల్స్ తినడం వల్ల ఇది చాలా డేంజర్. కానీ వీళ్ళ కుట్ర ఏ విధంగా ఉందనేది కూడా దీనిపైన
డెప్త్ అనాలిసిస్ జరగాలండి. డెప్త్ గా చాలా లోతుగా విచారణ చేయించారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఎస్ సార్, కలపాల్సి ఎస్ సార్, వచ్చింది దానికోసమే chemicals ని వాళ్ళు కమిటీ అనే దానిపైన వేశారు కూడా. సార్. కమిటీ కూడా న్యాయం అంటే వంశీ గారు చెప్పినట్టు ఆ దేవదేవుడు వేసిన కమిటీ అనుకోవచ్చేమో సార్. ఎందుకంటే చాలా మంది అనుకున్నాం ఏంటంటే ఖచ్చితంగా అండి. పాత్రదారులని బయట పెట్టారు కానీ సూత్రధారులను బయట పెట్టలేదు ఏంది సిట్ అని చాలా మంది బాధపడ్డారు కూడా సార్. ఎందుకంటే సింగా లాంటి వ్యక్తుల్ని బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు కానీ వైవి సుబ్బారెడ్డి ఏమయ్యారు, ధర్మారెడ్డి ఏమయ్యారు, భూమన కరుణాకర్ రెడ్డి ఏమయ్యారు, వీళ్ళందరినీ వదిలిపెట్టేసి ఏంటి సిట్ ఇలాంటిది ఇచ్చింది అనుకున్నాం. కానీ నిన్న కమిటీ చూసిన తర్వాత చాలా మందికి హ్యాపీ వేసింది. వంశీ గారు చెప్పినట్టు ఏమో దేవుడే అది ఊసిగొల్పాడు. ఎందుకంటే ఒక లడ్డూనే కాదు సార్, పరకామణి దగ్గర అదే విధంగా రిమార్క్ ఉంది, శాలువాల దగ్గర అదే విధంగా రిమార్క్ ఉంది. టికెట్లు కూడా నేను చెప్పను సార్, ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారు. కలియుగ దైవం మనం భావించే ఆ తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఎవరికి అవునన్నా కాదన్నా మాత్రం వ్యాపార కేంద్రంగా మార్చారు. సరే, ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకుంటారనుకుంటే మొత్తం అసలు తప్పే జరగలేదన్నట్టుగా క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు. అదే బాధిస్తుంది. అదే అండి, ఖచ్చితంగా ఇప్పుడు ఒక వ్యక్తికి ఉండాల్సింది, ఇప్పుడు దొంగతనం చేస్తాడు, పట్టుబడే లోపల వాడే దొంగ నడిచారనుకో, దొంగపైకి దృష్టి మళ్ళదు, బయట చూస్తారు, అరే అక్కడ దొంగ ఉన్నాడంట, అందరూ కలిసి అక్కడికి పోతారు. కానీ దొంగ అరవడము అనేది ఇక్కడ వీళ్ళకి వచ్చిన ఉన్నటువంటి టాలెంట్. ఏదైతే వీళ్ళు తప్పు చేస్తారో తప్పించుకోవడానికి తప్పు నడిస్తే విత్తం చేసింది కాదు ఎవరో చేశారు అని వాళ్ళ మీదకి వెళ్ళిపోతారని అటు వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా హిందూ సమాజం నిద్రపోతుందండి, ఇప్పుడిప్పుడే మేల్కుంటుంది హిందూ సమాజం. గౌరవ మన నరేంద్ర మోడీ గారి యొక్క చలవతో ఇప్పుడు మన సనాతన ధర్మం పరిరక్షణ కోసం మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి దీక్షతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వల్ల హిందువుల్లో ఒక చైతన్యం ఏర్పడుతోంది. ఈ చైతన్యం ఇలాగే పెరిగితేనే అప్పుడు హిందువుల జోలికి ఎవడన్నా వచ్చి హిందువులకు అన్యాయం చేయాలన్నా, హిందువు యొక్క గుడులలో ఏదన్నా ద్రోహం చేయాలన్నా కానీ భయం పుట్టాలంటే ముందు ఈ హిందువులు ఈ కులం అనే పేరును వదిలేసి మనమంతా బంధువులం, సనాతన వారసులం, భారతీయులం అని ఎప్పుడైతే ముందుకు కదులుతారో అప్పుడు నాటివిని రాజకీయ గొడవలే కాదండి, రాష్ట్రం బాగుంటుంది, దేశం కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు కులం అనే దాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ప్రజలు ఆలోచించి ఏం జరుగుతుంది అని, ఎందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి, అసలు ఈ తిరుమల సంబంధించినటువంటి సిట్ రిపోర్ట్ కూడా ఇది ఫైనల్ అని చెప్పలేదండి. ఇప్పటి వరకు వచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ లో ప్రధానంగా టీటీడీకి ఈవో అనే అతను ఒక హార్ట్ లాంటి వాడు. అలాంటి పోస్ట్ లో మళ్ళీ గతంలో ఉన్నటువంటి ఈవోనే వచ్చాడు కాబట్టి ముందు అతను తొలగించమన్నారు. ఇంకా దీన్ని ఫైనల్ చేయలేదు, క్లోజ్ చేయలేదు. దీని తర్వాత అరెస్టులు అనేవి ఖచ్చితంగా జరిగి తీరాలి. ఎందుకంటే మనం ఢిల్లీలో చూసాం ఒక కేవలం మద్యం పాలసీని చేంజ్ చేసిన దానికి కేజ్రీవాల్ మన ముఖ్యమంత్రిగా ఉండగా అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మద్యం పాలసీలో ఒక ఫేవర్ గా చేశాడు, పాలసీని మార్చాడు అని అతన్ని అరెస్ట్ చేశారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఒక సనాతన ధర్మం సంబంధించి కలియుగ దైవానికి సంబంధించినటువంటి ఒక నమ్మకం మీద దెబ్బ కొట్టి ఆ పాలసీ మొత్తాన్ని ఏదైతే ఉన్నదో ఆ పాలసీని మొత్తాన్ని మార్చి ఇంత ఘోరంగా కెమికల్స్ కలిపినటువంటి ప్రసాదం తినిపించినటువంటి వీళ్ళని ఏ రేంజ్ లో శిక్షించాలండి. మద్యం అంటే కేవలం ఏదో ఓ 10%, 20% మాత్రం తాగేవాళ్ళు, కానీ ప్రసాదం అంటే 80% హిందువులు స్వీకరిస్తారు ఈ ప్రసాదాన్ని. కొన్ని కోట్ల మంది, 100 కోట్ల మంది తింటారు ఈ ప్రసాదాన్ని ఈ 5 ఏళ్లలో. నాట్ ఈవెన్ ఒక తిరుపతిలోనే మాత్రం కాదండి, ఈ లడ్డూల్ని బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఎక్కడైతే ప్రధాన ఆలయాలు ఉన్నాయో టీటీడీకి సంబంధించి అక్కడికి వారంలో ఒక రోజు అమ్మడానికి లడ్డూలు పంపిస్తారు. అక్కడ ప్రతి ఒక్కరు తిన్నారు కదా. అలాగే అయోధ్య రామ మందిరానికి 2 లక్షలు అక్కడ ప్రసాదం అంతా తిన్నారు కదా. ఇవంతా కూడా ఖచ్చితంగా దేవదేవుడు వదిలిపెట్టడండి, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు. ఇంతవరకు మా తిరుపతి చరిత్రలో స్వామి దగ్గర అన్యాయం చేసిన వాడు సుఖంగా బతికిన దాఖలాలు లేదు, ఆరోగ్యంగా 200 బతికిన దాఖలాలు లేదండి. ఆయన ఖచ్చితంగా తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్షణ అనుభవిస్తూ పశ్చాత్తాపడి తన శరీరాన్ని వదిలే స్థాయికి తీసుకుని వస్తాడు దేవదేవుడు. అంటే ధర్మాన్ని అపహాస్యం చేసిన వాళ్ళు దైవం నుంచి ఎప్పుడూ తప్పించుకోలేరు, పెద్దలు అంటుంటారు ఆ మాట. ఖచ్చితంగా వంశీకృష్ణ గారు, మీ అధినేత కూడా అదే మాట అన్నారు నిన్న ప్రెస్ మీట్లో ఎక్కడో చూశాను. ఆయన మాట్లాడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్, ఆ కలియుగ దైవాన్ని, ఆ దేవుని అవమానిస్తే వచ్చే జన్మలోనే ఏదో అంటుంటారు, అట్లా కాదు, ఈ జన్మలోనే ఆ కర్మ అనుభవించాల్సి వస్తుందని ఆయన చాలా గట్టిగా కరాఖండిగా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో నేను అడిగేది కూడా మిమ్మల్ని అదే, ఇంకా ఆ కమిటీ వేశారు మీరు అన్నట్టుగా దేవదేవుడి కమిటీ అని,
మీరు చెప్పినట్టుగా ఆ సిట్ రిపోర్ట్ ప్రజలకు చేరువ చేసే బాధ్యత మీ యువ నాయకులంతా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా మంచి త్వరగా వెళ్ళటం లేదు, అబద్ధం చెప్పులేసుకుని ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు దాంట్లో ముందుండాలి. ఎందుకంటే మీరు ప్రభుత్వ పథకాలు సక్సెస్ అయినా కూడా అది సరిలేదని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు చేసుకుని చెప్పుకోలేకపోతున్నారు, కానీ వాళ్ళు బటన్ నొక్కామని ఈజీగా చెప్పుకుంటున్నారు. నిన్న కూడా అనిల్ ఒక మాట అన్నారు, దానికి చాలామంది ఆవేశపడుతున్నారు. పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి చూసుకుందామా, డిసైడ్ అయితే చాలా దూరం వెళ్తాం, ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, టీడీపీ ఎక్స్పైరీ డేట్ 2029 అని చెప్తున్నాడు ఆయన. తగిన మూల్యం చెల్లించుకుంటారంటున్నారు. ఇంకా ఇలాంటి కామన్ అటు ముద్రగడను కూడా ఎవరు సార్ అనింది? అనిల్ కుమార్ యాదవ్. ముద్రగడ గారు కూడా వచ్చారు లైన్లోకి. ఆయన కూడా ఏంటంటే దేశంలో ఎక్కడ ఇలా మాజీ మంత్రులపై దాడులు జరగవండి, ఒక ఏపీలో తప్ప అన్నారు. సరే, పెద్దలు ఆయన అది ఏ విధంగా మాట్లాడే అర్థం కాలేదు, కానీ ముఖ్యమంత్రి మీద అయితే దాడి జరిగిందో లేదో ఆయన అది గమనించుకుని ఉంటే బాగుండేది. అడగాల్సిన ఇది కాబట్టి చెప్తున్నాం సార్. మళ్ళీ మీ ఇంటికి ఎంత దూరం, మా ఇంటికి ఎంత దూరం, ఏటో ఇదంతా చూస్తుంటే నేను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా అన్నాడు, మేము అక్కడ ఉంటాం, హాస్పిటల్ దగ్గర ఉంటాం, పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటాం, చూసుకుంటాం అంటూ. ఇది రాను ఏమవుతుందంటే దూరం పెంచుతుందేమో ఆంధ్రప్రదేశ్లో మనుషుల మధ్య అనిపిస్తుంది. వంశీ గారు సార్, ఒక్క విషయం సార్, ఇక్కడ అసలు వాస్తవంగా తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో రాజకీయాలే మాట్లాడకూడదు అని మనం ఒక నియమం పెట్టుకున్న సందర్భం ఉంది. అలాంటిది రోజు ఏ ఛానల్ చూసినా కూడా తిరుమల కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ చర్చలు, ఈ వివాదాస్పదమైనటువంటి చర్చలు సార్, మనం ఏవి సతీష్ కుమార్ గారిని మర్చిపోయాం సార్. ఏవిఎస్ఓ సతీష్ కుమార్ సార్, విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ గారు, ఆయన ప్రాణాలు కూడా పోయినాయి సార్. పరకామణి కేసులో ఆయన ప్రాణాలు కూడా పోయినాయి. మనం ఆ విషయాలు, ఈ లడ్డు కల్తీ విషయంలో పడేసి ఆయన పూర్తిగా విస్మరించాం. ఆయన ప్రాణాలు పోతే ముందుగా వచ్చేసి ఆత్మహత్య అని చెప్పి గగ్గోలు పెట్టింది ఎవరు సార్? కరుణాకర్ రెడ్డి సార్. సో ఇప్పుడు తిరుపతిలో ఈ కల్తీ, ఇప్పుడు విస్కీ సార్, ఫస్ట్ థింగ్ లిక్కర్ లో కూడా రెండు ఉన్నాయి. కల్తీ మద్యం ఉంది, లిక్కర్ స్కామ్ ఉంది కదా. కల్తీ మద్యం వేరు, లిక్కర్ స్కామ్ వేరు. ఇప్పుడు తిరుమల కేంద్రంగా రెండు వివాదాలు, లడ్డూ వివాదం, పరకామణి వివాదం. సో ఈ రెండు వివాదాల్లో మనం ఒక వివాదం మర్చిపోతా ఉన్నాం. పరకామణి అనేటటువంటి అంశాన్నే మనం ఈ డిబేట్ లో కావచ్చు ఎక్కడ చర్చలోకి రావట్లా ఈ మధ్య. ఆ కేసులో కూడా సార్ అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఆ పరకామణి నిందితుడి ఆస్తులు ఈరోజు ఎవరి పేరుతో బదలాయించబడ్డాయి, ఎలా బదలాయించబడ్డాయి సార్? అవన్నీ ఆలోచించుకోవాలి కదా. ప్రజలు ఎవరు కూడా 2014-19 లాగా వీళ్ళు చెప్పే మాటలని నమ్మట్లేదు సార్. ఈరోజు ఎవరి చేతిలో వారికి ఫోన్ ఉంది. ఈ సిట్ రిపోర్ట్ వేగంగా అందరికీ మీరు అన్నమాట వాస్తవం. ఒక రాజకీయ పార్టీ ప్రతినిధులంగా, ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ప్రతినిధులంగా మేము ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు చర్చించాల్సిన విషయం, ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. సూత్రధారులు బయట పెట్టండి అంటే మీరు కంప్లైంట్ తప్ప గవర్నమెంట్ ఇచ్చినంత స్పీడ్ లేదని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి సార్. నిన్న కూడా పాత్రదారులు అన్నారు, కానీ సూత్రధారులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు కదా ప్రజలు అడిగేది. తెలుసు కదా అందరికి ఎవరు తప్పు చేశారు. ఇది తిరుమల వివాదం సార్. ఈ విషయంగా ఒక చిన్న ఇంటర్ఫీరెన్స్ అండి వంశీ గారు, ఒక్క నిమిషం. ఈ చిన్న ఒక లైన్ నేను ఈ విషయంగా అంటే కేసులు వీటి పరంగా ఎందుకు ముందుకు సాగలేదనేది మాకు కూడా చాలా బాధగా ఉందండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా తప్పు జరిగింది అని అంటే ఇది తప్పు అని నిర్ధారించిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి చాలా లేట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు చట్ట ప్రకారం నేను ఇదే ప్రశ్న అడిగాను కిరణ్ కుమార్ గారు. చాలా సార్లు అడిగితే వాళ్ళు అన్నది ఏంటంటే ఏదైనా మేము చట్ట ప్రకారం వెళ్తాం, అనవసరంగా ఎవరిని కేసులు ఇరికించి ఏది చేసిన ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. వాళ్ళ అధినేత కూడా అదే అంటుంటారు. చట్టము ఇప్పుడు కంప్లీట్ గా ఇది తప్పు అని ప్రూవ్ అయ్యి విత్ ప్రూఫ్స్ మీ ముందు పెట్టిన తర్వాత దాన్ని మీరు విచారించడానికి చట్ట ప్రకారం ఒక 6 నెలల గ్యాప్ తీసుకుంటారా, సంవత్సరం గ్యాప్ తీసుకుంటారా, వెంటనే స్టెప్ తీసుకుంటారా? ఇది ఒక అన్యాయం జరిగింది, దీన్ని చూడండి అని అంటే దానిపైన యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు తాస్కారం చేస్తున్నారు? చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోమంటున్నాం. ఎవరిని బ్లేమ్ చేసో లేకపోతే దొంగ కేసులు పెట్టి యాక్షన్ తీసుకోమనట్లేదు.
ఇది కంటికి మనకు కనపడుతోంది, ఇది సాక్ష్యాలు ఇదిగోండి, ఇది ప్రూఫ్స్ అని ఇస్తే వెయిట్ చేయండి అంటున్నారు. ఎందుకు దానిపైన యాక్షన్ తీసుకోవట్లేదు? ఇలాంటి కేసులు చాలా ఉన్నాయండి. లాస్ట్ 2 years గా యాక్షన్ అనేది వెనకబడుతోంది. ఎందుకంటే కొన్ని కేసుల్లో ఆ ప్రజెంట్ ఉన్నటువంటి నాయకుల యొక్క హస్తాలు కూడా కనపడుతుండడమా, లేకపోతే పాత నాయకులు ఈ గవర్నమెంట్ లోకి వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి పనుల ఏంటి అనేది ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఉదాహరణకు మేము గతంలో నేను యాక్చువల్ గా జూడో అసోసియేషన్ కి రాష్ట్రానికి ట్రెజరర్ గా ఉన్నా. ఈ క్రీడలకు సంబంధించి దొంగ సర్టిఫికెట్లకు సంబంధించి లాస్ట్ గవర్నమెంట్ లో ఎన్నో దొంగ సర్టిఫికెట్లు మేము పట్టుకున్నాం, దొంగలు పట్టుకున్నాం, ఫేక్ సర్టిఫికెట్లు. అంటే ఏ రోజు కూడా గేమ్ ఆడిన ఒక విద్యార్థి ఒక నేషనల్స్ ఆడినాడని చెప్పి సర్టిఫికెట్ తీసుకొని వచ్చి సచివాలయంలో ఉద్యోగం పొంది ఈ రోజు 50,000 జీతం తీసుకుంటున్నాడు. ఇలాంటి దొంగలను పట్టించాం. లక్షల రూపాయలు బ్యాంకులో దొంగ సంతకాలతో ₹1,00,000 తినేసి వాళ్ళని పట్టుకున్నాం. ఇప్పటికి 4 ఏళ్ళు అయిందండి. ఆ గవర్నమెంట్ లో 2 ఏళ్ళు పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు అదే ఎవరైతే ఆ గవర్నమెంట్ లో రాజకీయ నాయకులతో అండగా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంపీలతో వీళ్ళతో అండగా ఉండిపోతున్నారు. వాళ్ళతో అండగా ఉండి ఇంకా 2 ఏళ్ళు, ఇప్పుడు 4 ఏళ్ళు అయిందండి. విత్ ప్రూఫ్ ఏమేమి అంటే పోలీసులు ఏమి ఎంక్వైరీ చేయాలో అన్ని మేమే ఎంక్వైరీ చేసి విత్ ప్రూఫ్ రికార్డు పరంగా ఒక ఎత్తుకొని ఇచ్చాం. ఏ మాత్రం యాక్షన్ లేదు. కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చాం, కేసు కట్టండి అని. ఎఫ్ఐఆర్ కి కోర్టుకే వెళ్లాల్సి వచ్చింది. ఛార్జ్ షీట్ వేయడానికి కోర్టుకే వెళ్ళాం. కోర్టు ఇప్పుడు 1 year అయిందండి ఛార్జ్ షీట్ ఫైల్ చేయమని చెప్పి. ఇప్పటికి 7 నెలలు అవుతుంది. అతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఇంతవరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ప్రస్తుత ప్రభుత్వం. ఏం చేయాలో చెప్పండి? ప్రజలకు ఏ విధంగా నమ్మకం వస్తుంది? ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. వీటిపైన మన వంశీకృష్ణ గారు యువనేత గారికి చెప్పాలి. ఎందుకంటే ప్రజల నమ్మకం మీద మిమ్మల్ని ఎన్నుకున్నారు. కూటమి ప్రభుత్వానికి ఇంత మెజార్టీ ఎందుకు ఇచ్చారు? గతంలో మాకు అన్యాయం జరిగింది, ఇప్పుడన్నా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో కూటమికి ఇంత మెజార్టీ ఇచ్చిన తర్వాత కూటమి కూడా దాన్ని నీళ్లలో ఇనిమేసి నానబెట్టినట్టు కొన్ని కేసులు నానబెడుతోందండి. ఇది ఎంతో మంది వేదన పడుతున్నారు. ఎందుకంటే డైరెక్ట్ గా పెద్ద నాయకులు అంటే ప్రజెంట్ ఉన్నటువంటి నాయకులు వాళ్ళకి అండగా ఉన్నారు. అప్పుడు ఇదే బాధపడ్డాం, ఇప్పుడు కూడా ఇదే బాధపడుతున్నాము అని వేదన చెందుతున్నారు. దయచేసి దీన్ని కూడా వంశకృష్ణ గారు గౌరవ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాలని నేను ఈ ఛానల్ ముఖంగా వంశకృష్ణ గారిని కోరుతున్నాను. రైట్, వంశీ గారు ప్లీజ్. సార్, ఇదే విషయం మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పుకున్నటువంటి మాట ఇది. డెఫినెట్లీ మీ ఆవేదనకి అర్థం ఉంది కిరణ్ గారు, ఐ అగ్రీ. సో డెఫినెట్లీ అధిష్టానం దృష్టికి అయితే ఈ విషయాన్ని నేను తీసుకెళ్తానని చెప్తా ఉన్నాను. ఏదైతే ప్రజలు మమ్మల్ని ఒక ఉద్దేశంతో గెలిపించారో ఆ ఉద్దేశం సర్వైవ్ అయ్యేటట్లుగా నేరం చేసిన ప్రతి ఒక్కడు ఈరోజు పశ్చాత్తాపడే విధంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని అయితే నేను ఆశిస్తా ఉన్నా. డెఫినెట్లీ ఆ విధంగా మేము అడుగులు వేస్తాం. అయితే ఇక ఈ రోజు జరిగినటువంటి అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు పర్యటన కావచ్చు, వచ్చామా వెళ్ళామా అన్నట్లు ఉండాలని చెప్పాం. ఆయన మరి ఆ మంది మార్బలాన్ని వేసుకుని ఆయన రెగ్యులర్ గా ఉండేటటువంటి ఆ జనాలను వేసుకుని వెళ్ళొచ్చారు. ఆ తర్వాత చేసినటువంటి కామెంట్స్ అన్నిటికీ కూడా పాయింట్ టు పాయింట్ మేము వీ కెన్ ఆన్సర్ హిమ్. కానీ ఇక్కడ సమయాభావం వల్ల చెప్పలేకపోతా ఉన్నాం. మరొకసారి డెఫినెట్లీ చెప్తాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అంబటి రాంబాబు చేసిన తప్పేంటి అన్నాడో, అంబటి రాంబాబు చేసినటువంటి 200-300 తప్పులు నేను చెప్తా, ఒక్క ఒప్పు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. సో అలాగే బోమన కరుణాకర్ రెడ్డి చేసిన తప్పేంటంటా ఉన్నాడు, విడదల రజనీ చేసిన తప్పేంటంటా ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పేంటి అని అంటే నీ పార్టీలో ఉండటం, 2019లో నీ పార్టీలో పోటీ చేయటం, గెలవటం, ప్రజలను పీకు తినటం వాళ్ళు చేసినటువంటి తప్పు. సో ఇట్లాంటి తప్పులన్నీ మన పునరావృతం కాకుండా ప్రజలు జాగ్రత్త పడతా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి క్వశ్చన్ కి మా దగ్గర 20 ఆన్సర్లు ఉన్నాయి. మేము అడిగే క్వశ్చన్ కి 20 క్వశ్చన్స్ కి ఒక్కదానికన్నా ఆన్సర్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారిని నేనైతే కోరుతా ఉన్నా. సో ఏదైతే కిరణ్ గారు చెప్పినటువంటి సూచనలు ఉన్నాయో డెఫినెట్లీ కూటమి ప్రభుత్వ అధిష్టానానికి తీసుకెళ్తాను. తద్వారా చర్యలన్నీ కూడా వేగంగా జరిగేటట్లయితే చూస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రైట్, వంశీ గారు, అంతకుముందు మీరు అధికారంలోకి వచ్చే ముందు చాలాసార్లు చెప్పారు అరాచక పాలన ఉంది, అసలు స్వాతంత్రమే లేదు ఆంధ్రప్రదేశ్లో అన్నారు. నిజంగా దేశానికి స్వాతంత్రం మామూలుగా రాలేదు, అది మీకు తెలిసిందే. ఎందుకంటే ఎన్ని కష్టాలు పడితే, ఎంత ఫైట్ చేస్తే, ఎన్ని త్యాగాలు చేస్తూ వచ్చిందో తెలుసుకోవచ్చు. మీ టీడీపీ కార్యకర్తలు త్యాగాలు అనుకోండి, కష్టమే. ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే వినూత్న పాలన అందిస్తారు, అంటే మంచి పాలన అందిస్తారని ఆశిస్తున్నారు ప్రజలు కూడా. సో మీరు కలలుగంటున్న ఆంధ్రప్రదేశ్ మంచి భవిష్యత్తు ఉండాలంటే మీలాంటి యువనేతలు సమయం పాటించాలి. మీరు
దిశానిర్దేశం చేయాలి. మీరు చెప్తున్న కల్తీనే బాగోత్తాన్ని పేజీలు వైజ్గా అది పెద్దగా కష్టమేం కాదు. ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి మీరు చెప్పినట్టు నేను కూడా తప్పకుండా తెలిసేటట్టు చేస్తాను. మీరు కూడా ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చేస్తే బాగుంటుంది. అలాగే కిరణ్ కుమార్ గారు మీరు కూడా మీలాంటి వాళ్ళు కూడా సనాతన ధర్మం అని మనం అంటే కాదు కదా సార్. ఆ బుక్ 211 పేజీలు ఉంటుంది, ఎటు ఉంటుంది. తను చెప్పినట్టు 60వ పేజీలోను 30వ పేజీలో 36 పేజీలో కూడా నీట్గా దాంట్లో మెన్షన్ చేస్తున్నారు సార్ ఎటువంటి కెమికల్స్ వాడారు. ఇవన్నీ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది సార్. డిబేట్లతో దీన్ని క్లోజ్ చేస్తే బాగుంటుందని నేను కూడా తెలియజేస్తాను. ఎందుకంటే కల్తీ నెయ్యి వ్యవహారమే కదా సార్. ఆ విచారణ కూడా కల్తీ కాకుండా చూస్తే బాగుంటుంది. ఈరోజు దేవదేవుడే వేసినట్టు ఆ సిట్ ఆ తర్వాత వచ్చిన నిన్న 4 మంత్రులు కూడా మాట్లాడారు. ప్రభుత్వం తరపున ఒక కమిటీ వేశారు ఈ విచారణకు సంబంధించి. అది సక్సెస్ కావాలి. దాంట్లో ఎవరు తప్పు చేశారో బయటకు వస్తే ఇంకా బాగుంటుంది మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు, థ్యాంక్ యూ కిరణ్ కుమార్ సార్. రైట్, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ దాడుల వైరస్ ఇంతటితో అంతం కావాలని కోరుకుందాం. ఒకరు తప్పు చేస్తే మరొకరు అంతకంటే పెద్ద తప్పు చేయటం పరిష్కారం కాదు. చట్టం తన పని తాను చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ తన పార్టీ శ్రేణులకు చెప్పారు సమయం పాటించాలని. లోకేష్ వంటి యువనేత కూడా కేడర్కు ఈ క్రమశిక్షణ నేర్పి ఎటువంటి రిమార్క్ లేకుండా చూసుకుంటే బాగుంటుంది. అటు వైసీపీ కూడా ఈ భాషనే రాజకీయం అనుకుంటే తప్పు. బూతులు మాట్లాడటమే రాజకీయం కాదు కదా. ఆల్రెడీ మనకి ఎందుకు 11 సీట్లకి పరిమితం చేశారు ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. రాజకీయాలు ఎప్పుడు ప్రతిపక్షం అనేది విమర్శించే స్థాయి ఉంటుంది, కానీ అది శృతి మించకూడదు. ఇంట్లో అమ్మల్ని అక్కలంటే ఎవరు కూడా ఊరుకోరు కదా. ఒకసారి అది ఆలోచించి హుందాతనంతో ఉండాలి. ఏదైనా చర్చించాలనుకుంటే ఈరోజు ఏ విధంగా వచ్చాడో జగన్మోహన్ రెడ్డి అంబటిని పరామర్శించడానికి మంది మార్పులంతో రేపు అసెంబ్లీకి కూడా ఆయన అదే హుందాతనంతో వస్తే చక్కగా సమస్యలపై మాట్లాడితే బాగుంటుందని టీడీపీ నేతలైతేనే ప్రజలు కూడా కోరుకుంటున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.